తమ అన్నదమ్ములందరిలో తండ్రి కోపానికి ఎక్కువగా బలైంది తనేనని మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, నాన్నకు కోపం వచ్చిందని తెలియగానే నాగబాబు పారిపోయేవాడు. కళ్యాణ్ పసివాడు కాబట్టి తప్పించుకునేవాడు. ఆడపిల్లల్ని ఏమీ అనేవారు కాదు. దాంతో నేనే దొరికిపోయేవాడిని. ఆయన చేతిలో తబలా, మద్దెల, మృదంగం అన్నీ నేనే అయ్యేవాడిని. పరీక్షల సమయంలో పొద్దున్నే లేచి చదువుకోకుండా గోగు పుల్లలతో నేను నాగబాబు కత్తి యుద్ధం చేస్తుంటే అవి ఎక్కడ కంట్లో పొడుచుకుంటాయోనని టెన్షన్తో వచ్చి అవే గోగు పుల్లలతో నన్ను వాయించేవారు. నాగబాబు పారిపోయి తప్పించుకునేవాడు. ఇంటర్లో ఉండగా జరిగిన ఓ సంఘటన చెప్పాలి. ఓ సమ్మర్లో ఫ్యాన్ రిపేర్ కి వస్తే బాగు చేయించుకోరమ్మని నాకు చెప్పారు నాన్న. ఆ ఫ్యాన్ తీసుకెళ్లి ఓ మెకానిక్ కి ఇచ్చాను. అయితే అతను ఫ్యాన్ రిపేర్ చేయకుండా సాయంత్రం షాప్ కట్టేసి చెప్ప పెట్టకుండా ఊరు వెళ్ళిపోయాడు. అందులో నా తప్పే లేదు. ఫ్యాన్ లేనిదే నాన్నకు నిద్ర పట్టదు. దగ్గరుండి రిపేర్ చేయించలేదని కోపం వచ్చి నన్ను బాగా కొట్టి ఫ్యాన్ తీసుకువచ్చే వరకు ఇంటికి రావద్దని చెప్పి నన్ను బయటికి పంపేశారు. నేను ఏడ్చుకుంటూ నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు. అదే నేను తీసుకొని ఇంటికి వచ్చేలోగా నాన్నకు కోపం చల్లారాక వీడికి చదువు దండగా అని బొటనీ రికార్డ్స్ అన్నీ చింపేశారు. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చున్నాను. మరుసటి రోజు ఆయనకే గిల్టీగా అనిపించిందేమో నన్ను దగ్గరికి తీసుకొని సముదాయించారు. బజారుకు తీసుకెళ్లి టెర్లిన్ టెరికాట్ ప్యాంట్లు, షర్ట్లు కొని పెట్టారు. బొటనీ రికార్డు బుక్ కొని అందులో తానే స్వయంగా బొమ్మలు వేశారు. మా అందరిలో కళ్యాణ్కి మాత్రం ఏమీ అనేవారు కాదు. అందుకు కారణం ఉంది. వాడు అచ్చమ్మ తాతలా ఉంటాడు. వాడిని చూసినప్పుడల్లా నువ్వు మా నాన్నవిరా అని అనేవారు. నాగబాబేమో వాళ్ళ తాతయ్య అనేవారు. నన్ను మాత్రం వాళ్ళ మామగారు అనేవారు. పిల్లనిచ్చిన మామగారంటే ఎవరికైనా లోకువే కదా అని నవ్వేశారు చిరంజీవి.